హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, క్రిమినల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అండ్ ఇంకో విషయం మేడం, చాలా వరకు భార్య భర్తలు గొడవలైన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఎట్లా అయినా కొట్టిండు, నన్ను తిట్టిండు, నన్ను హింసించునని ఒక కేసు రాపిస్తారు, ఎఫ్ఐఆర్ కూడా చేపిస్తుంటారు. అలాంటి ఫేక్ కేసుల మీద ఎలా ఈ భర్త దాన్ని ఎదుర్కోవచ్చు? అవి పోలీసు వాళ్ళు కూడా కోర్టులకి ఏం పంపించరమ్మా. ప్రతి చిన్న చిన్న కేసులు వీళ్ళు చూస్తారు ఆ బస్సులోని. ఇప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో బస్సుల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు కొట్టాడు, తాగాడు, వీడు తాగిపోతాడు, ఏదో కొడతాడులే, వాళ్ళు సర్దుకుంటారులే, దీన్ని ఫైల్ చేసి కోర్టుకి పంపించేంత సీన్ లేదులే అని వదిలేస్తారు. వాళ్ళు కూడా సర్ది చెప్పేసి పంపించేస్తారు, కౌన్సిలింగ్ పంపించేస్తారు. అంతేగాని భర్త మీద ఏదో కావాలని పెట్టరు. ఎందుకంటే వన్స్ ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎవడి ఈగో అయినా హర్ట్ అవుతుంది, అప్పుడే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నన్ను పోలీసు వాడి చేత కొట్టిస్తావా? వాడు ఒకటే అంటాడు, నువ్వు ఎన్ని మాటలు అడుగు, నన్ను పోలీసు వాడి దగ్గర కొట్టిస్తావా? ఈమె తన్నిన వాడు ఏమనుకోడమ్మా, ఇంట్లో తలుపులు వేసేసి భార్య తన్నినా ఏమనుకోడు. కానీ బయట పోలీసు వాడు తంతే మాత్రం వీడికి రోషం వస్తుంది. అది పెళ్ళం ఎదురుగుండాయని వేరే వాళ్ళు ఎదురుగుండాయి. అందుకని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళకండి. ఏదో ఇంట్లో కౌన్సిలింగ్ దాకా ఏమక్కర్లేదు, మామూలుగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి. వినలేదనుకోండి, మొగుడు కాళ్ళు పట్టుకుని ఒకటి లాగండి, కొట్టండి, ఏం బాధలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని అక్కడ కొట్టించే కన్నా పెళ్ళం మొగుడిని కొట్టడం తప్పేం లేదు. మొగుడు పెళ్ళాన్ని కొట్టట్లేదు, పెళ్ళం మొగుడిని కొడితే తప్పే ఉంది. కొట్టచ్చు, మంచికి కొట్టచ్చు. అంతేగాని కొట్టమన్నది మేడం అని ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాదు. మంచి జరుగుతుంది అంటే ఎవరైనా కొట్టచ్చు. అంటే ఫ్లోలోని ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి. అది బ్రేక్ వేయాలి కదా, మరి స్పీడ్ బ్రేక్ వేయాలి కదా. బంపర్ వస్తుంది అన్నప్పుడు సడన్గా వేస్తే బోర్లా పడిపోతాం. అందుకే ఇక్కడి నుంచే స్లోగా వేసుకుంటే కరెక్ట్గా వేయగలుగుతాం. బ్రేక్ అది ఒకసారి ఏంటి ఎంత చెప్పినా వినట్లేదు అని ఒకటిలాగా అంతే అరే ఇంత పని చేసింది అని అది కాస్త ఆలోచించడానికి 4 రోజులు పడుతుంది. నన్ను కొట్టిందే అని బయటికి చెప్పుకోలేడు, పెళ్ళం కొట్టింది. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ చిన్న చిట్కాలే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది భార్య భర్తలు ఉన్న తర్వాత కూడా పక్కకు సహజీవనం అని చేస్తుంటారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? భార్య ఉన్నా కూడా చేసేది సహజీవనం కాదు, వ్యభిచారం. అది ఇలాంటివన్నీ తప్పు. సహజీవనం అని దానికో పెద్ద ప్రతివత ట్యాగులు ఇచ్చేసి మీరు సహజీవనం చేస్తున్నారు కాదా, నన్ను నీకన్నా అందగాడు దొరికాడు, బాగుండి డబ్బు ఉన్నవాడు, మంచి బలమైన వాడు దొరికాడు, నీ పెళ్ళం వాడితో సహజనం చేస్తూ ఊరుకోగలరా? నీకు మొగతనం అక్కడ వస్తుందా? ఆడదానికి అంతే, ఇద్దరు ఈక్వల్. నీ దగ్గరికి వచ్చేది కూడా ఒక ఆడదే. అది ఆలోచించుకుంటే ఇలాంటి తప్పులు జరగవు, చేయకూడదు. ఎప్పుడైనా సరే ఇలాంటివి చేశారు అంటే వాళ్ళు కొంచెం ఆలోచించండి. మీరు భార్యకు తెలియకుండా సహజీవనం, ఇది ఫ్యాషను, నాకు హక్కు ఉంది అని పరాయ స్త్రీతోటి సంబంధం పెట్టుకుంటే ఆ సంసారంలో ఎప్పటికైనా భార్య తప్పు చేస్తుంది. నేను అలాగని అందరు ఆడవాళ్ళని నేను అనట్లేదు, కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎక్కడో ఎంజాయ్ చేసుకుని వస్తావు ప్రతిదీ. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆమె మీద నీకు ప్రేమ ఉండదు, ఒక ఎఫెక్షన్ ఉండదు, ఏముండదు. ప్రతిదానికి గొడవే వస్తాయి, కొట్లాట్లు వస్తాయి. ఇంట్లోకి రాగానే గొడవ పెడతాడు, నువ్వు అట్లా ఉండలేదు, నువ్వు పిల్లలు చదువు చెప్పలేదు, ఏదో ఒకటి తీస్తాడు, గొడవ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇష్టం లేని కాపురం కదమ్మా ఇది. అదే చిన్నప్పుడు మేము ఈ సుమతి శతకాలు అవి ఉంటాయి కదా, ఇష్టం లేని కాపురము అశుద్ధంతో సమానంట. అంటే స్మెల్ వస్తుంది. ఇష్టం ఉన్నదేమో ఇంగుతో సమానం, మంచి స్మెల్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఊరికే రాలేదు. ప్రొవోప్స్ అయినా సామెతలైనా ఇష్టంగా చేసావనుకో అది ఆమెకి సమ్మతం ఉంటుంది. నువ్వు ఇష్టం లేకుండా ఆమెకి తెలియదు అని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుని తాగుతుంది, అది ఎవడో చూడలేదు అని అనుకుంటు, వీడిది చూడలేదు ప్రపంచాన్ని. అంతేగాని ఎవరో ఒకళ్ళు చూస్తారు, అది ఆ నోట అక్కడికి వెళ్తుంది. భార్య అన్నాక నువ్వు ఏమి ట్యాగ్ పెట్టుకున్నా అక్కడికి వచ్చి కొట్టే హక్కు ఆమెకుంది, కొడుతుంది. మరి పిల్లలు ఉంటారు, ఆమెను నువ్వు లీగల్గా పెళ్లి చేసుకుని వచ్చి 10 మందిలో నీ పుస్తకట్టి ఆమెతోటి కాపురం చేయకుండా నువ్వు ఎక్కడో కాపురం చేసుకుంటూ ఆమెను ఇంటికి వచ్చి కొడితే ఆమె నేను వచ్చి కొట్టదా? కొడుతుంది. ఏదో తర్వాత మళ్ళీ కోర్టులో నన్ను వచ్చి నా పెళ్ళం కొట్టింది కోర్టు. ఆమె ఇప్పుడు సెకండ్ ఎవరితోటైతే ఇల్లీగల్గా కాంటాక్ట్స్ పెట్టుకున్నాడో ఆ అమ్మాయి ఈమెతోటి కాపురం చేస్తుంది అనే ఏమైనా గ్యారంటీ ఉంటుందా? అంతే. సో ఈ ఉన్నది ఈ జన్మకి ఇదే అనుకుని సరిపెట్టుకుని హాయిగా కాపురం చేసుకోండి. ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోకండి.
ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది సహజీవనం అనేది మన సంస్కారం కాదు, ఇది వెస్ట్రన్ కల్చర్. ఇది వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ కష్టం మీద ఒక అవగాహన కాదు, అసలు వాల్యూస్ లేవు వాళ్ళకి. మనకు అలా కాదు, మనకి ఎప్పటి నుంచో ఏంటంటే మ్యారేజెస్ ఏంటంటే మనం చేసుకున్నది కాదు, హెవెన్ నుంచి మనకి దేవుడు తయారు చేసి పంపించాడు ఈ కపుల్స్ని అని నమ్మే కల్చర్ మంది. ఆ నమ్మకంతో పెళ్ళిళ్ళు ఇప్పటికీ జరుగుతున్నాయి కదా, ఆపేలేదు కదా, ఇలాగ జరుగుతున్నాయని. అందుకని దాని కస్టమ్స్ని మనం నమ్ముతున్నాము, దేవుణ్ణి నమ్ముతున్నాము, మన ఇండియన్ కల్చర్ని నమ్ముతున్నాం. కాబట్టి ఈ కల్చర్ని మీరు అడాప్ట్ చేసుకుని నమ్మకండి. దానివల్ల మనకు నష్టాలే కానీ లాభాలు లేవు. కాపురాలు కూలిపోతాయి, పిల్లలు అనాథలు అయిపోతారు. ఒక్కసారి ఇల్లు డెస్ట్రాయ్ అయిపోయింది అంటే దాన్ని సమకూర్చడం చాలా కష్టం. డిస్టర్బెన్స్ చాలా ఈజీగా వస్తుందమ్మా. క్షణికం అది సుఖంగా అనిపించవచ్చు, కానీ లైఫ్ లాంగ్ ఉండే సుఖం వేరు, క్షణకాలం సుఖం ఉండేది వేరు. లైఫ్ లాంగ్ ఉండే సుఖంలో నేను దీనికి తేడా ఏంటి అని అంటే చెప్తాను. క్షణం సుఖం కోసం వెళ్ళామనుకో, ఆమె ఏదవని అలాగని నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు కూడా ఆడవాళ్ళే. మీకు టర్మ్స్ బాగున్నప్పుడు ఓకే, లేదు ఏమాత్రం అన్నా నేను ఏమైనా కట్టుకున్న పెళ్ళ అన్నా నీ మాట వినడానికి తక్కువని అంటుంది. అందనుకో నువ్వు ఏం పెట్టు, డబ్బులే పెట్టు, ఇల్లే రాయి, ఏం రాయి, అంతే అక్కడ వరకు, మళ్ళీ నువ్వు అడగడానికి ఉండదు. అదే పెళ్ళం అనుకో, నీకు రోగం వచ్చినా, నువ్వు చచ్చిపోతున్నానన్నా, నిన్ను అన్నీ చేస్తున్నాను, చెయ్యాలి, చేస్తుంది కాదు చెయ్యాలి. అదే చెప్తున్నా కదా, ఇక్కడ కండిషన్స్ ఆర్ అప్లై, అక్కడ ఏ కండిషన్స్ ఉండవు. ఇక్కడ ఆమె చేస్తుంది, నీ బిడ్డల చేత చేయిస్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ చేత కూడా చేయిస్తుంది. నీకు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నీ వెనక అట్లా కట్టుబడి? అక్కడ అలా ఉండదు. ఒక్కళ్ళతోటే నీకు సంబంధం, ఆ ఒక్కళ్ళతోటే ఉంటుంది. తెగిపోయిందో అక్కడితో తెగిపోతుంది, ఇంకా కంటిన్యూ ఉండదు, కంటిన్యూటీ ఉండదు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ కస్టమ్స్ చెయ్యాలి. నా భర్తకు బాగోలేదు, మీరు రారా అమ్మా నాన్నని పిలుస్తుంది. ఏరా మీ నాన్నకి డాడీకి బాగోలేదు, నీ పిల్లల్ని గదిరిస్తుంది, ఈమె చేస్తుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ ఒక కుటుంబంలో. ఇవి ఆలోచించాడు అనుకో, ఏమో కూడా తప్పు చేయడు, కొంచెం డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోతారు. ఇన్నున్నాయా ఈ తప్పు చేయడం వెనక అట్లా అనుకుని ఆలోచిస్తే ఏ ఒక్కడు వెళ్ళడు. సెకండ్ థాట్, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటానన్న సమస్య రాదు. ఇలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వెళ్ళరు. వాడు మనిషే.